హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే అన్వర్ గారు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కనుక మనం చూస్తే ఒకటేమో సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ దాంతోపాటు ఇంకొకటి కనుక మనం చూస్తే ఎనర్జీస్ గురించి మనం మాట్లాడాము. ఎప్పుడైతే మనిషికి రెండు ఉంటుంటాయో లైఫ్లో ఎక్కడ అడ్డంకులు కనిపించవు. లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మనం చూస్తే చాలా విషయాలు చాలా గమనిస్తూ వెళ్తే ఇంత చిన్నవి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయా? ఆ మనిషి ఒక నెగిటివ్ మాట్లాడకుండా ఉంటే జరిగేది ఏంటి, ఎటువంటివి కలిసి వస్తాయన్న వాటిపైన మనం చాలా వీడియోస్ చేస్తున్నాం సార్. ఇల్లు పాజిటివ్గా ఎలా ఉండాలి, థింగ్స్ గురించి కూడా మనం మాట్లాడాం. ఇలా థియరీలో చాలా ఉంటాయి, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో. ఇవాళ ఏం చెప్పబోతూ ఉన్నారు అండ్ దాంతోపాటు ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి కావాల్సింది మనీ, ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు? అబ్సల్యూట్లీ. సో ఇక్కడ నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇందాక మనం సౌత్ ఆఫ్రికా అమ్మాయి గురించి మాట్లాడడం, నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడడం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది అంటే చాలామంది మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్నారో అంతకు మించి 10 రెట్లు జాగ్రత్తగా ఉండండి. 10 times మీరు ఆపర్చునిటీని, అవకాశాలని, అంటే అవకాశం కూడా ఆకాశం అంత పెద్దగా రావాలంటే ఎలా, ఏం చేయాలనేది నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో, 1,00,000 కావచ్చు, దాన్ని డబల్, త్రిబుల్, 4 times, 5 times దాకా ఎలా చేయొచ్చింది, ఇది వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నేను లైఫ్లో ఎప్పుడైతే నా మైండ్ సెట్ మార్చుకున్నానో ఆటోమేటిక్, ఎందుకంటే మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ సెట్. ఇది నేను బాగా బలంగా నమ్ముతా. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే సక్సెస్ వీడియోలో జర్నీ టు సక్సెస్ ఎప్పుడు అసలు మన రియల్ జర్నీ. అక్కడ లియో టాజో అని ఒక అతను చెప్తాడండి, చైనాలో ఒక గ్రేట్ ఫిలాసఫర్. ఏం చెప్తాడంటే ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయి. ఒకటి మీరు పుట్టినప్పుడు, 2 మీ యొక్క సామర్థ్యం ఏంటో మీరు నమ్మినప్పుడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయి. ఒకటి పుట్టినప్పుడు, రెండోది ఎప్పుడండి మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు. ఎస్, మీరు గుర్తించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో మిమ్మల్ని చాలామంది మీరు గుర్తిస్తారు. అప్పుడప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు లేదా మనం డౌన్ అయినప్పుడు, నీ గురించి నాకు తెలుసురా, నువ్వు సూపర్ అని అప్పుడప్పుడు అవతల వాళ్ళు చెప్తేనే, ఓ నా గురించి ఇంత ఉందా, ఇంత అనుకుంటున్నారా అని మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం. దానికి ఏం చేయాలంటే సబ్కాన్షియస్ మైండ్లో రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అని ఒక పార్ట్ ఉంటుంది. దీనికి ఏం చేస్తుందంటే ఇది యాక్సెప్ట్ చేయదు సెల్ఫ్ ఇమేజ్ని అంత ఈజీగా. అంటే మన సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంటే అటువంటి ఆపర్చునిటీస్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం. అయితే మనం ఏం చేయాలి, సెల్ఫ్ ఇమేజ్ పెరగాలంటే ఏం చేయాలంటే ఐఆమ్ వర్త్, జాగ్రత్తగా ఉండండి, ఐఆమ్ వర్త్ ఇట్ మైండ్ సెట్ అని మనం అనుకోవాలి ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుందండి, 5 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేయాలి, ఇంకా పెద్దగా అవ్వాలి, ఇంకా పెద్ద మీ ఫీల్డ్లో మీరు సెలబ్రిటీ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలి అనుకుంటే ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నారో ఆ పర్సన్ని తలుచుకుని ఎస్ ఐఎమ్ వర్త్ ఇట్ మైండ్ సెట్, అంటే ఆ పర్సన్ లాగా నేను వర్త్ అని యూనివర్స్కి చెప్పాలి. ఓకే, ఆ మైండ్ సెట్ని మనం డెవలప్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పర్సన్ లాగా అవ్వాలనుకుంటున్నారు, మీ బిజినెస్లో కావచ్చు, మీ జాబ్లో కావచ్చు, మీ లైఫ్లో కావచ్చు, ఆ పర్సన్ అంటే ఆ ఇన్స్పిరేషన్ పర్సన్ని గుర్తెచ్చుకొని. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, టెండూల్కర్ లాగా అవ్వాలనుకున్నారు. అలా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. సో ఇన్స్పైర్ అయితే లైఫ్లో ఎక్స్పైర్ అవ్వమండి, ఇన్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవ్వం. సో అంటే మనం చనిపోవాలని థాట్స్ కూడా రావు. మళ్ళీ చెప్తున్నానండి, ఆ పర్సన్ తలుచుకుని మీ ఎడమ చేతి పిడికిలు గట్టిగా బిగించి ఐఎమ్ వర్త్ ఇట్ మైండ్ సెట్ ఈక్వల్ టు దట్ పర్సన్, అంటే ఆ పర్సన్ లాంటి పర్సన్ని నేను ఐఎమ్ వర్త్ ఇట్ ఏ మాత్రం నేను తీసుకోను. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అని అనుకోవాలన్నమాట ఆ మైండ్ సెట్. సో ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ఎ కైండ్ మైండ్ సెట్. దీన్ని సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ వర్త్ పెరగడానికి కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఐఆమ్ వర్త్ అని. అంటే ఈ మధ్య సినిమాలో కూడా వర్త్ వర్మ వత్తు అని అంటారు కదా జనరల్గా. అంటే రజనీకాంత్ నా సినిమాలో చాలామంది తక్కువ అంచనా వేస్తారు అని చెప్పేసి, ముసలోడ్లే, ఏముందిలే, కాముగా ఉన్నాడులే అనేసి, అన్నా ఏంటన్నా ఏం చేయలేడన్నా, నువ్వేం ఊరుకో, నువ్వు ఎందుకు అలాగా ఊరు అందరు పడిపోతావా అనేసి ఆ విలన్ చెప్తుంటూ ఉంటారు. అప్పుడు రజనీకాంత్ గారు రియల్ చూస్తారు అని ఎప్పుడైతే నవ్వుతారో, అన్నా మనం తక్కువ అంచనా వేసామన్నా, వర్త్ వర్మ వత్తు అని ఎప్పుడైతే అంటే అనగానే అందరూ భయపడతారు. అంటే ఒక మనిషి వర్త్ అని మీరు నమ్మినప్పుడు, అంటే మీరు నమ్మితే యూనివర్స్ కూడా వాల్యూ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇక్కడ చాలామంది అలా ఎందుకు అవకాశాలను కానీ డబ్బుని కానీ అట్రాక్ట్ చేయలేరంటే, చాలామంది నేను యాక్చువల్ 2010లో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిన తర్వాత బెంగళూరు బయోకాన్ కంపెనీకి వెళ్ళానండి, సింజిన్ కంపెనీ. జూనియర్ సైంటిస్ట్గా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు యాక్చువల్లీ శాలరీ 18,000 ఇస్తున్నారు. నేను యాక్చువల్లీ ఏమడిగానంటే నాకు 22,000 కావాలని అడిగాను. జనరల్గా మా ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు ఎందుకంత అడుగుతావు, వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారన్నారు. నో నన్ను అడిగాను, వై యూ వాంట్ 22,000 అని అడిగాను. నో ఐ ఫీల్ ఐఎమ్ వర్త్ ఫర్ 22,000 అని నేను అప్పుడు తెలియకుండానే అన్నాను అనమాట. వాళ్ళు నాకు 21,000 శాలరీ సెలెక్ట్ చేశారు.
వాళ్ళు మామూలుగా ఎంత ఇస్తున్నది ఎంత 18,000. నేను నెగోషియేషన్ చేసి నేను 22,000 అండి, నేను అంత వర్త్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసాను. దీన్ని ఎంఎస్కే అంటారు. మీరు వర్త్ అని తెలియాలంటే మీరు ఎంఎస్కేలో చెక్ చేసుకోవాలి. ఎంఎస్కే. ఎం అంటే మైండ్ సెట్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. మీరు వర్త్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్కి స్కిల్కి డిఫరెన్స్ ఏంటి? అప్లయింగ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ స్కిల్. నాలెడ్జ్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో దాన్నే స్కిల్ అంటారు అనమాట. ఎందుకంటే అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే స్కిల్ ఎంత ఇంపార్టెంటో విల్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే విల్ పవర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే విల్ పవర్ ఉంటుందో ఆటోమేటిక్గా స్కిల్ నేర్పే వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు. ఎవరు కూడా పుట్టుకతో గొప్ప వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ గారు మైక్ పట్టుకుని పుట్టలేదు, ఏఆర్ రెహమాన్ గిటార్ పట్టుకుని పుట్టలేదు. బట్ వీళ్ళందరూ ఏం చేశారంటే ఎదగాలన్న విల్ పవర్ ఉంది కాబట్టి స్కిల్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది. సో చాలామంది ఎందుకు అట్రాక్ట్ చేయలేరంటే ఆపర్చునిటీస్, ఐఎమ్ నాట్ గుడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మన పక్క నుంచి ఒక BMW వెళ్ళిందండి, లేదా ఆడి వెళ్ళింది. సో బోర్డుగా ఉన్న లైఫ్ని కూడా ఆడి కొనుక్కోవచ్చు, బియ్యం లేని లైఫ్ కూడా BMW కారు కొనుక్కోవచ్చు, రేంజ్ లేకపోయినా రేంజ్ రోవర్ కొనవచ్చు, గెంజి లేకపోయినా బెంచ్ కొనవచ్చు. సో అంటే ఇలా మనం కొనుక్కోవాలంటే మన వర్త్ని మనం పెంచుకోవాలి. వత్తు వర్మ వత్తు అని మీరు నమ్మాలా. సో అలా నమ్మితేనే మనం వాటిని అట్రాక్ట్ చేస్తామండి. నేను రీసెంట్గా BMW, నేను కమింగ్ సూన్ BMW, నేను కొత్త BMW కొన్నాను. నేను మొన్నంతా వైజాగ్ షోరూమ్లో BMW షోరూమ్లో ఉన్నాను. సో కార్ ఒకటి సెలెక్ట్ చేశాను. కమింగ్ సూన్ నేను BMW లాంచ్ చేస్తున్నాను, సెకండ్ కార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకప్పుడు అలా పక్క నుంచి షోరూమ్ వద్దులేరా బాబు, ఈఎంఐలు ఎవరు కడతారు అంటే మెయింటైన్ చేయలేమేమో, పెట్రోల్ పోయలేమేమో, అసలు మనం ఈఎంఐ కట్టలేమేమో అన్న బాధలే ఉంటాయి. కొనుక్కున్న తర్వాత ఒక లాస్ వస్తే అని ఇలా మనం నమ్మడం వల్ల ఏది నమ్ముతామో లా ఆఫ్ అట్రాక్షన్ అదే దొక్కుతుంది అని యూనివర్స్ కూడా చెప్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా iPhone Pro 16 Max వస్తుంది. చాలా మంది కొనాలి ఉంటుంది కానీ ఎందుకులే ఎందుకు మనకు అవసరమా. కొంతమంది ఎలా ఉంటారు అంటే మనం కూడా కలిపేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ చాలా మంది, ఇప్పుడు మన స్టూడెంట్ లైఫ్లో ఉండేటప్పుడు అండి చాలా మంది స్కూల్లో కాలేజ్లో డౌట్ అడగాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కూడా ఒకప్పుడు అంటే నేను కూడా టాపరే, స్కూల్స్లో బాగా టాపర్, కానీ మనకన్నా బాగా చదివే వాళ్ళని చూసి మనం ఏం చేసుకుంటాం అంటే వాళ్ళని గొప్పగా ఊహించుకుంటాం. మన మైండ్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకుని ఏదైనా ఒక 10 persons పేర్లు రాసాం అనుకోండి, బాగా హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఆ పర్సన్ ఎంత గొప్ప మనం కూడా అంతే గొప్ప అనుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మన నోట్లో 32 పళ్ళు ఉన్నాయి, నాలుక ఒకటి ఉంది. ఒకరోజు 32 పళ్ళుకి నాలుగుకి గొడవ జరిగింది, ఎవరు గొప్ప అని. అప్పుడు పళ్ళు అన్నాయి మేమే గొప్ప, 32 మంది ఉన్నాం కదా అని అన్నది. నాలుగు అన్నది లేదు మీరు గొప్పే నేను గొప్పే అన్నది. అప్పుడు ఈ 32 పళ్ళు ఒప్పుకోలే. నోనో జాగ్రత్తగా నువ్వు అన్నం తినేటప్పుడు పొరపాటు మేము నాలుగు కరుస్తారు కదా, అప్పుడప్పుడు నాలుగు కరుచుకుంటాం తెలుసా అని అంటే, అప్పుడు అవునా అయితే నాలుగు అన్నది నువ్వు 10 మందిలో ఉండేటప్పుడు నేను కానీ ఒక్క మాట కానీ తప్పుగా మాట్లాడితే నీ 32 పళ్ళు రాలిపోవడం 1 నిమిషం పట్టదు అన్నదండి. వెంటనే పళ్ళు నువ్వు గొప్పే నేను గొప్పే. సో ఎప్పుడైతే మనం గొప్ప అని మనం నమ్ముతామో అప్పుడు గొప్ప వాళ్ళ పక్కన మీరు కూర్చుంటారండి. అది సో ఇది చాలామంది ఒక మీటింగ్ వెళ్ళనుకోండి, మీకన్నా పెద్ద సెలబ్రిటీ పక్కన కూర్చొని మనం ఎలా కూర్చుంటాం అంటే మూలకి వెళ్ళిపోయి మీరు గొప్ప సార్, మీరు గొప్ప అండి అని మనం నలిగిపోతుంటాం ఇస్త్రీలాగా. సో అంటే అక్కడే అర్థమైపోతుంది మన లో సెల్ఫ్ ఇమేజ్. మీరు కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా కూర్చోండి అంతే, కానీ వాళ్ళ ముందు అనకూడదు సార్ మీరు గొప్ప నేను గొప్ప అనుకోవద్దు. సో మనం లోన్ అనుకో, ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి కదా సార్, మనం క్యాపబుల్, మనం వర్త్, అది రీచ్ అవుతామన్న కాన్ఫిడెన్స్ మనకు రావాలి. చాలామంది మీరు అన్నట్టుగానే వస్తువులు కొనేటప్పుడైనా ఏదైనా జాబ్ని ఇది నేను చెయ్యాలని గోల్ రాసేటప్పుడైనా మనది ఆ రేంజా అన్న దగ్గర ఆగుతాం. చాలా అద్భుతంగా చెప్పారండి, అక్కడ ఆగిపోతుంటుంటాం. ఈసారి నేను క్లాస్ చెప్పేది మీ రియల్ సెల్ఫ్ వర్త్ ఎంత అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈసారి క్లాసెస్లో నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తానండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వన్ సింగిల్ పర్సన్ సెల్ఫ్ వర్త్ ఎన్ని కోట్లు అనేది ఒక క్యాలిక్యులేటెడ్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ ఎంత అనేది నేను మీ క్లాసెస్లో చెప్తాను. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ వర్త్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారనమాట. ఇంత వాల్యూ అని చాలామంది అంటారు, నీ తల మీద రూపాయి పెడితే ఎవరు కొనది, ఎవరు తల మీద రూపాయి పెడితే కానీ కొనలేరు, నేను నువ్వు పెద్ద కబుర్లు అని చాలామంది అంటారు. అవునా, మార్కెట్లో నేను రూపాయి పెడితే ఎవరు కూడా కొనలేరని కూడా అంటారు. మీరు రండి నేను చెప్తా మీ సెల్ఫ్ వర్త్ ఎంతో. చాలామంది స్టూడెంట్ లైఫ్ నుండి అప్పుడప్పుడు ఏమవుతాం అంటే స్ట్రగుల్ అవుతాం క్వశ్చన్ అడగడానికి కూడా, ఎందుకంటే మనకు అంత సీన్ లేదేమో ఎందుకులే అది అనుకుంటాం. అంటే అక్కడ అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే లో సెల్ఫ్ వర్త్కి వెళ్ళిపోతున్నాం. దాని తర్వాత ఇంకా తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ జనరల్గా మనం ఒక్కోసారి ఏదైనా అడగడానికి కూడా మనం ఎజిటేట్ అవుతుంటాం. ఆడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో కూర్చోరా అడిగించాలి అని అనగానే వెంటనే కూర్చునిపోతాం అనమాట. అంటే నువ్వే పెద్ద బ్రిలియంట్లా కూర్చో, నువ్వే పెద్ద జీనియస్ వా కూర్చో అని అనగానే
అంటే వేరే వాళ్ళు లేబుల్ వేసేస్తుంటారు. మన వంటగదులు ఎలాగైతే లేబుల్స్ వేస్తాం ఉప్పుకి పప్పుకి, అవును. ఇక్కడ కూడా మనకు సొసైటీ లేబుల్ వేస్తుంటుంటుంది. చాలామంది సొసైటీ లేబులింగ్ అంటారండి. మన వర్త్ అనేది సొసైటీ లేబుల్ చేస్తుంది. ఈవెన్ తల్లిదండ్రులు కూడా చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు పుట్టగానే నువ్వు డాక్టరు, లాయరు, ఇదవు అదేమని వాళ్ళే లేబుల్ వేసేస్తున్నారు అనమాట. మీ పిల్లలు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అందులో మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనం పాలిష్ పెట్టాలి. అందుకే మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, చేపని చెట్టు ఎక్కమని చెప్పొద్దు, చిలకని ఈదమని చెప్పొద్దండి, పక్షిని ఈదమని చెప్పకూడదు. ఎందుకంటే చేప నీటిలో అద్భుతంగా ఈదగలదు. చేపని నీటిలో అప్పుడు ఏం చేయాలి, చేపకి ఇంకా ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, తీసుకెళ్ళి నదిలోంచి చిన్న చెరువులోంచి సముద్రంలో వదిలేయాలి, అప్పుడు ఇంకా బాగా ఈదగలదు. సో పక్షికి చిన్న దాని నుంచి పెద్ద చెట్టుకు వదిలేయాలి, అప్పుడు అది ఇంకా బాగా ఎక్కగలదు అనమాట. సో మనం కూడా చాలామంది వాళ్ళ పిల్లల స్కిల్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ అంతకన్నా ముందు మీ స్కిల్ ఏంటి, ఎస్ అబ్సల్యూట్లీ అనేసి అది రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు అనాలిసిస్ చేయకపోతే వచ్చేది పారాలిసిస్. నిజం సార్. ఎందుకంటే మన వర్త్ ఏంటో మనకు తెలియనప్పుడు అగమ్య గోచరంగానే ఉంటుంది జీవితం, క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతూ ఉంటుంటాం. లైఫ్లో మన వర్త్ మనకు తెలియదు కాబట్టి అప్పుల పాలవుతాం, లేదంటే అవమానం పాల్పడుతూ ఉంటుంటారు. చాలాసార్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి. స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా ఆలోచిస్తూ ఉంటారు, స్టాండ్ తీసుకోలేరు. నిజంగా ఈ క్లాసెస్ ఏవైతే ఉంటుంటాయో 13 బ్యాచెస్ ఎక్స్పీరియన్స్ చాలామంది మాటల్లో విన్నాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఫస్ట్ స్టాండ్ తీసుకోవాలి అనుకున్నా, ఒక అడుగు ముందుకు వేయాలి అనుకున్నా ఆ మోటివేషన్ అండ్ దాంతోపాటు ఆ గైడెన్స్ అవసరం. అసలు మీరు తీసుకునే క్లాసెస్ చెప్తూ ఉండగానే ఒక 10 days 12 days అలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటుంటారు. చాలామందికి చాలాసార్లు పర్సనల్గా గైడ్ చేస్తూ ఉంటుంటారు. చాలామంది అదృష్టవంతులు అవుతారని చెప్తున్నాను. క్లాస్కి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సెల్ఫ్ వర్త్ అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.